మోసపూరిత మేనిఫెస్టోలకు ప్రజలు పడిపోయారని మీరు చెప్పే మాట. ఓకే రైట్, ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం రైట్ చెప్పండి. నాకు కొంచెం యాంపుల్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేనేమంటున్నా అండి, ఇందాక పట్టాభి గారు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు రాసిన ఆర్టికల్ ఒకటి చదువుతూ ఒక మాట చెప్పిండు. ప్రగతి భవన్ విషయంలో మేము చంద్రబాబు నాయుడు గారి భేటీ గురించి ఆందోళన వశమైపోతుంది తెలంగాణ అన్నట్టుగా వారు రాసి, అంటే ఈ రోజు కూడా దయచేసి తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ఇంకో దిక్కు రెండు అద్భుతమైన నిర్ణయాలు. ఒకటి ఆ ప్రగతి భవన్ అనే మాజీ ప్రగతి భవన్, పాత పేరుతో పిలువబడే ప్రగతి భవన్ కంచెలు తొలగించి గడీలను బద్దలు కొట్టడం ఒకటైతే, ఆ ప్రగతి లేని ఈ రాష్ట్రానికి ప్రగతి అనే ఎందుకు పేరు, దీన్ని ఒక అభ్యుదయవాది మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు మీద ప్రజాభవన్ అని పెట్టాలని ఒక నిర్ణయం చేసినాం. అంటే 5 ఏళ్ళు మంత్రిగా చేసి అంత సీనియర్ పాలిటీషియన్ ఉన్నాయనే ఇంకా కేసీఆర్ గారి రాచరిక పోకడల బానిసత్వం నుంచి, ఆ సంఖ్యల నుంచి బయటికి రాకుండా ప్రగతి భవన్ అనే వాళ్ళ రాచరిక పోకడలు ఉన్న గడి కాస్త ప్రజాభవన్గా మారి ఇలా ఎవరైనా సామాన్యుడైనా పోయే పరిస్థితికి వచ్చిందని గుర్తించలేక ఇంకా ప్రగతి భవన్ అనే ఆ బానిస సంఖ్యల తాలూకు ఆనవాళ్ళనే ఇంకా వల్లె వేస్తున్నారంటేనే దీని అర్థం మైండ్ సెట్ ఆఫ్ బీఆర్ఎస్ అర్థం చేసుకోవాలని ప్రజల్ని కోరుతున్నా. 1, 2 వారు ఇందాక ఒక మాట చెప్పిండ్రు, చాలా అంశాలు ఉన్నాయి. అప్పుడే మేము ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, 3 నెలలు కోడ్ పేరు మీద పోయింది. 5 నెలల్లోనే మేము అభివృద్ధి సంక్షేమాలకు ఓట్లు పడలేదు అంటే గతంలో ఇండైరెక్ట్ గా ఇక్కడ ప్రాంత ప్రజలు తెలివి కల వాళ్ళు, గ్రామీణ ప్రాంత ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల్లో ఉండే ప్రజలందరూ తెలివి తక్కువ వాళ్ళని ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు చెప్పిను నిర్మోహమాటంగా. ఇప్పుడు అన్న సుంక రవిశంకర్ గారు కూడా ఒక మాట ఏమంటున్నారంటే, జిహెచ్ఎంసీలో మా అభివృద్ధికే పట్టం కట్టారట. ఈ రోజుకి కూడా ఆయన అదే చెప్తున్నాడు. కేటీఆర్ గారు అభివృద్ధికి ఓట్లు వేయలేదన్నారు, ఈయన పట్టం కట్టిరంటుండే. ఏంటంట, జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ప్రజలు మొత్తం సీట్లు మాకే ఇచ్చిండ్రు అంటే ఇక్కడ అభివృద్ధి మరి అంటే రూరల్ మొత్తం తెలంగాణ జిల్లాలు మొత్తం తుడిచిపెట్టుకపోయినా అభివృద్ధి మేము చేయలేదని వారి స్టేట్మెంట్లోనే రూబిడ్ అవుతుంది కదా. నేను అదే అంటున్నా, మీరు అభివృద్ధి అంటే మీకు మీరుగా గొప్పలు చెప్పుకునే అభివృద్ధి, రియల్ ఎస్టేట్ మై హోమ్ వెంచర్లో చుట్టేసిన 60 ఫీట్ రోడ్లు కావు అభివృద్ధి అంటే, సినిమా గెస్ట్ హౌస్లోకి వేసిన ఫ్లైఓవర్లు కాదు అభివృద్ధి అంటే. ఇది తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ దించి బండకు కొట్టి నేలకు కొట్టి పార్టీని అడ్రస్ లేదు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, అభివృద్ధి అంటే రంగులద్దిన మేడలు, అద్దాల మేడలు, రంగులద్దిన రోడ్లు కావు అంటారు. అద్దాల మేడలు, రంగులద్దిన రోడ్లు కావు అభివృద్ధి అంటే అని. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంటే దాన్ని అభివృద్ధిగా చూడాలని అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. మీరు ఈ సోయి మర్చిపోయి 10 ఏళ్లలో తెలంగాణని యథేచ్ఛగా లూటీ చేసి ఆయన ఒక మాట అంటుండు, ఇలా ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఏం కష్టాలట, నీళ్లు లేక. ఎవరి పాపం అది, ఎవరి పాపం? కాళేశ్వరం పర్రెలు వాసిందానికి కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉండేనా? మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాజ్యం ఏలుతున్నప్పుడే, మీ రాచరిక ప్రభు రాజ్యం ఏలుతున్నప్పుడే అవి పర్రెలు వాసినాయి, బుంగలు పోయినాయి, అవి నెరలు వాసినాయి. కాళేశ్వరం సర్వనాశనం అయిపోయింది మీ హయాంలో. మీ కేసీఆర్ కాసుల కక్కుర్తితోని, కేసీఆర్ ప్రాజెక్టులలో బొక్కిత్తిన అవినీతితోనే ఇలా ప్రాజెక్టులు ఎండిపోయినాయి, అవి కుంగిపోయినాయి, అవి పర్రెలు వాసినాయి, నీళ్లు ఎత్తిపోసుకోలేని పరిస్థితికి పోయినాయి. మీరు కారణం, కేసీఆర్ అవినీతి కారణం ఇలా ప్రజల కష్టాలు పడ్డానికి. కాలువల్లో నీళ్లు లేకుండా ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు ఏమైనా చూస్తున్నారు, అవినీతి కారణం, మీ కాసుల కక్కుర్తి కారణం, మీ ఆంధ్ర చేసిన దోపిడీ కారణం. ఇంకా మమ్మల్ని 8 నెలలు ఆంధ్రలో దోచుకున్నారు నాకు తెలియదు, కానీ 60 ఏళ్ళ మీరు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. ఇంకోసారి మాట్లాడినప్పుడు దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబ పాలన చూసి ఆగన్నా, నువ్వు మాట్లాడినంతసేపు విన్నా కదా, జరాగు. నేనేమంటున్నా, నువ్వు 20 సార్లు కేసీఆర్ భోజనం చేసినావా? ఇవాళ చూడుకో, ప్రజలకు కూడా తెలియాలి. నేనేమంటున్నా, ప్రగతి భవన్ లో హోమ్ మినిస్టర్ చూసారు కదా,
అన్న మీరు ఆ visual చూశారు కదా? హోంమంత్రిగా ఉన్న మహమూద్ అలీని ఒక హోంగార్డ్ వెనుకకు పంపించారు ప్రగతి భవన్ ఎంట్రీ లేదని నువ్వు చెప్తున్నావు ఇలా మీడియాలో కూర్చొని నేను 20 సార్లు భోజనం చేశాను ఈ అబద్ధాలు ఎవరు నమ్ముతాడు అచ్చా ఇంకా ఉదాహరణలు ఉన్నాయి సీతక్క గారు మా పార్టీ ఎమ్మెల్యే సెక్రటరియట్ లోకి రానియారు మీ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారిని సెక్రటరియట్ లోకి రానియారు ఏం పరిపాలన నువ్వు చేసింది ఇలా మూడింటి నుంచి 5 దాకా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల దాకా సెక్రటరియట్ పోయి చూడు పరిపాలన అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళ అర్జీలు బిడ్డలు పోలీసు వాళ్ళు దాడి చేసి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టైం ప్రతిపక్షాలను కేటీఆర్ గారు చేసిన అనాలిసిస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిన పెట్టుకొని సోషల్ మీడియాలో మంత్రులు దయచేసి ఆగండి ప్రజలు ఓటేయడానికి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ఆలోచిస్తారు పూర్తిగా పక్కన పెడతారు కాదు కానీ వాటిని మించిన అంశాలు చాలా ఉంటాయి ప్రజలు కోరుకునేవి చాలా వాళ్ళు ఆలోచిస్తారు